మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. మొదటి వచనం నుండి, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిది. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనిపోబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. ఇక్కడ పరలోక సన్నివేశం మనకు కనబడుతుంది. ఇది అబ్బురపరిచేటువంటి విషయం. సర్వసాధారణంగా మీరు చూడండి, చర్చెస్లో కానీ కొన్ని పబ్లిక్ మీటింగ్స్లో కానీ బాగా ట్రైన్ చేయబడినటువంటి, బాగా ప్రాక్టీస్ చేసినటువంటి ఒక క్వైర్ టీం కనీసం ఒక 50 మంది 100 మంది ఒకే స్వరం ఎత్తి ఆలాపిస్తున్నప్పుడు, అనేక వాయిద్యములు వాయిస్తున్నప్పుడు ఎంత వినసొంపుగా మాధుర్యంగా ఉంటుంది. సంగీతానికి రాళ్ళు పర్వతాలు సైతం కరిగిపోతాయి అన్నట్టుగా ఆ పాడుతూ దేవుని స్తుతిస్తున్న సమయంలో కూడా అనేక హృదయాలు కరిగిపోయి రక్షణ మారు మనసు పొందిన అనుభవాలు కూడా మనం చూస్తాం. అలాగైతే ఇక ఏ అపస్తుతి కలగని పరలోక రాజ్యములో నిజంగా విస్తారమైనటువంటి ఆ జలముల వంటి ధ్వని, ఉరుము వంటి ధ్వనితో సమానమైన శబ్దం. ఇది ఎవరు? పరలోకములో వీణలు వాయిస్తున్నటువంటి పరలోక సైన్య సమూహం. అయితే వారు వీణలు వాయిస్తున్నారు. భూమి నుండి పడినటువంటి 144,000 మంది, 144,000 మంది ఎవరైతే ముద్రించబడ్డారో, జయించారో, వీరు ఒక కొత్త గీతం పాడుతున్నారు. ఇది ఎంత అద్భుతం అంటే, పరలోకము భూలోకము కలిసి పాడుతున్న కొత్త పాట. అంటే సింగర్స్ ఏమో భూమి నుంచి పడిన వారు, వాయిద్యాలు వాయించే వారేమో పరలోక సంబంధులు. వీరిరువురు కలిసి ఒక నూతనమైన గీతం పాడుతున్నారు. ఈ గీతము ఈ 144,000 మంది తప్ప ఎవరు పాడదగినది అంటున్నాడు. ఇక ఆ కీర్తన ఎవరు నేర్చుకోజాలరు అంటున్నాడు. ప్రకటన 4:8లోను, అదేవిధంగా యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 3 వచనాలను, ఇలాగా అనేక సందర్భాల్లో పరలోకం ఎప్పుడు కనబడిన ఒక అద్భుతకరమైన విషయం. యెషయా కూడా చాలా స్పష్టంగా 6వ అధ్యాయంలో రాస్తున్నాడు. మొదటి 3 వచనాలు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును నిండుకునేను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ సియోను పర్వతం మీద భక్తుడు గొర్రెపిల్లను చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5:6లో మనం చూసాం కదా, ఆ సింహాసనం మధ్యలో వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల. మరెవరు ఆ గొర్రెపిల్ల? క్రీస్తే. అయితే సియోను పర్వతం మీద ప్రభు కాలు మోపినప్పుడు తనతో పాటు ఈ 144,000 మంది జయించిన వారు, మహాశ్రమల గుండా వెళ్ళిన వారు, ఆయన గొర్రెపిల్ల అయిన క్రీస్తు ఎక్కడికి వెళ్తుంటే ఆయనతోనే వీరు వెళ్తున్నారు. వీరి గురించి కొన్ని విషయాలు మనం చూడాలి. ఇక్కడ వీరిని ప్రథమ ఫలమని, లేదా అపవిత్రపరచబడని వారని, అనింద్యులని, ఏ అబద్ధము చెప్పని వారని, లేదా క్రీస్తు ద్వారా కొనబడిన వారని, అనేక మంచి ఉన్నతమైన మాటలు వీరి గురించి రాయబడుతున్నాయి. అయితే ఈ దిన ధ్యానాంశంలో అధ్యాయం అంతా నేను వీలుపడదు కానీ క్లుప్త సందేశాల్లో 4వ వచనం మీద కాస్త మనం మనసు పెడదాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉన్నట్టుకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు. అయితే వీరు పరిశుద్ధులు. తర్వాత స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అన్న మాట ఉంది కదా. ఈ మాటను మనము 2 కోణాల్లో చూడగలగాలి. మొదట భౌతికమైన కోణం లేదా అక్షర అర్థాన్ని మనం గమనిద్దాం. శరీర సంబంధమైన మాలిన్యము లేనివారని, లేదా స్త్రీ సాంగత్యమును భౌతికంగా కూడా ఎరగని వారని దీని అర్థం. ఒకవేళ స్త్రీ సాంగత్యము అనేది అపవిత్రత అన్న అర్థం మనం చేసుకుంటే
వివాహ వ్యవస్థ కూడా అపవిత్రమైపోతుంది. వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పరిచాడు గనక వివాహ వ్యవస్థ ఎప్పటికీ అపవిత్రం కాదు. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలిగిన వాడు అంగీకరించునుగా కానీ వారితో చెప్పాను. ఇది అందరికీ అంగీకారం కాదు, అందరికీ అర్థం అవ్వదు, అందరూ దీన్ని అంగీకరించలేరని లేఖనమే ఉంటుంది. అయితే వీరు క్రీస్తు కొరకు బాగా వినాలి మనము. వారు ఉన్న అనుభవం మహాశ్రమల కాలం. ఈ మహాశ్రమల కాలంలో అపవాదితో వారికి పోరాటం ఉంది, యుద్ధం ఉంది, అనేక విషయాలు జయించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భాల్లో కూడా వారు వివాహం చేసుకొని ఒకవేళ సుఖాసక్తులుగా జీవించేటువంటి ఆలోచన సబబు కాదని చెప్పాలి. దీనికి మరొక ఆధారం ఏంటంటే మనుష్య కుమారుని దినములలో నోవహు దినాలతో లోతు దినాలతో ప్రభు పోల్చి చెప్పాడు కదా, జనులు తినుచు తాగుచు పెళ్లికి ఇవ్వబడుచు పెళ్ళాడుచు. వివాహ వ్యవస్థ అనేది వ్యక్తుల జీవితాల్లో తప్పిదము పాపము కాదు, కానీ మనుష్య కుమారు రాకడ దినాల్లో అది ప్రాముఖ్యమైన దినము, ప్రసవేదన కలుగుతున్న దినాల్లో కూడా అలా ప్రవర్తించడమే ఇక్కడ తప్పుపట్టబడుతుంది. ఇలాగా ఈ 144,000 మంది స్త్రీ సాంగత్యమును ఉద్దేశపూర్వకంగా వద్దని వాళ్ళు నివారించిన వారు అయిండవచ్చు, లేదా ఇంకా వివాహం కానటువంటి యవనులు అయిండవచ్చు. ఇక్కడ మరొక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అదేంటంటే ఈ దినాల్లో ఎంతోమంది వివాహం చేసుకోకుండా సమర్పించుకొని దేవుని సేవ జరిగిస్తున్నారు. అందుని బట్టి చాలా సంతోషం, నిజంగా అది కొనియాడదగింది. అది అందరి వల్ల అయ్యే విషయం కాదు. అయితే కొందరు కన్ఫ్యూజ్ అవుతూ వీరు వారిలో 144,000 మందిలో ఉంటారేమో అన్న అపోహ కూడా కలిగి ఉన్నారు. వారిని తగ్గించే ఉద్దేశం నా ఉద్దేశం కాదు, కానీ మనం గమనించాలి, ఈ 144,000 మంది అన్యులు కాదు. వీరు కేవలం ఇజ్రాయేళ్ల ప్రజలు, 12 గోత్రముల నుంచి వచ్చిన వారు మాత్రమే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 25, 26, 27 వచనం మనం గమనిస్తే, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని. ఒకవేళ వివాహ వ్యవస్థలో ఉన్నవారు శరీర సంబంధమైన అపవిత్రులు అని అనుకునే ప్రమాదం ఉంటే, ఈ వచన సంగతి ఏంటి? యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత సంఘమును అలా ఆయన ఎలాగో చూస్తున్నాడు? ఏ విధమైన ముడత మచ్చ కలంకము అపవిత్రత లేని పరిశుద్ధమైన మహిమగల సంఘంగా చూస్తున్నాడు. అయితే 144,000 మంది మహాశ్రమల గుండా వెళ్ళినవారు, ముద్రించబడినవారు, ప్రత్యేకించబడినవారు, జయించినవారు, అనింద్యులు, గొర్రెపిల్లను వెంబడిస్తున్న వరుసలో వారు ముందుగా ఉంటారు. వారి వెంటే మనం ఉంటాం. ఈ విషయాన్ని మంచి మనసుతో మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఆధ్యాత్మికమైన కోణం కూడా మనం చూడాలి. స్త్రీ సాంగత్యమున అపవిత్రపరచబడని వారు అన్న మాటకు ఆధ్యాత్మికమైన కోణంలో అర్థం ఏంటంటే, ఆ మహాశ్రమల కాలంలో సమస్తము తానే అంటూ ఒకవైపున రాజకీయ కోణంలో వాడు చలామణి అవుతూ, మరొక వైపున మత సంబంధంగా వాడు ప్రజల్ని మోసగిస్తున్న ఆ దినాల్లో మృగమును ఆరాధించకుండా, అంత్యక్రీస్తుని వెంబడించకుండా, ఆ అపవిత్రత తమకు అంటకుండా ప్రత్యేకించబడిన వారని కూడా అర్థం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథం విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చడం మనం చూస్తాం. ఈ విషయం మరింతగా మనకు లోతుగా అర్థం కావడానికి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మనం చదివితే, అక్కడ ఈ విగ్రహారాధన, ఈ అపవిత్రత అంతా కూడా వ్యభిచారంతో పోల్చబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కావు అని రాస్తున్నాడు. అదే సమయంలో 4వ వచనంలో, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకునని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. ఇది కేవలం శరీర సంబంధమైన మాలిన్యం గురించి రాయబడిన మాట కాదు. అంటే వీరి క్రియలు సంపూర్ణమైనవనే అర్థం. అంటూ కింద రాస్తాడు, జయించిన వారు ఇలాగే తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. ఎవరైతే పాపమును, లోకమును, శోధనను జయిస్తారో వారి అనుభవమే కదా ఇది. అయితే ఈ 144,000 మంది 4వ వచనం ప్రకారము వీరు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై. హల్లెలూయా. ప్రథమ ఫలము అన్న మాట మనం విన్నప్పుడు దాని వెనక తిరిగి ఫలములు ఉన్నాయని అర్థం. వీరు మాత్రమే క్రీస్తుకు ఫలము కాదు సుమా, ఇజ్రాయేలులు క్రీస్తుకు ప్రథమ ఫలం. అయితే వీరి వెనక నేను ఇందాక చెప్పాను కదా, వారి వెనకే మనం ఉన్నామని.
ఈ మాట మరింతగా మనకు అర్థం కావడానికి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూద్దాం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకము యెరూషలేమునకును వేవేల దూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. 140,000 44,000 మంది మాత్రమే కాదు, ఈ సియోను కొండకు మనం కూడా చేరుతున్నాం. ఈ ఇజ్రాయేలు ప్రథమ ఫలము అని ఎందుకన్నానంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరియున్న 12 గోత్రముల వారికి రాస్తూ వారితో ఏమంటున్నాడు? 18వ వచనంలో ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. గొర్రెపిల్లను వెంబడించే విషయంలో ఈ క్రమం మనకు అర్థం కావడానికి పునరుత్థాన క్రమాన్ని కూడా ఒక మాటలో మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులోని లేపబడి ఉన్నాడు. 23వ వచనంలో ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ మృతుల్లో నుంచి పునరుత్థానము అనుభవంలో క్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడతాడు. అలాగా ఇక్కడ 144,000 మంది ప్రథమ ఫలముగా క్రీస్తుకు అంగీకరించబడ్డారు. ఆ తరువాత ప్రతివాడు తన వరుస క్రమంలోనే గొర్రెపిల్లను వెంబడిస్తారు. ముగింపుగా నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అక్షరార్థమైనటువంటి కోణం కంటే ఆత్మ సంబంధమైన కోణమే ఎక్కువగా మనం ఇక్కడ మనసు పెట్టాలి. ఎందుకంటే ఎత్తబడినటువంటి సంఘంలో ఏ కలంకము ఏ అపవిత్రత కనపడదు. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని అంటున్నాడు. ఎత్తబడినప్పుడు సార్వత్రిక సంఘమంతా ఏ స్టేటస్లో ఉంటుందంటే పవిత్రమైన కన్యకైన వధువు సంఘముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి 15వ అధ్యాయాన్ని రేపటి పాఠంగా మనం ధ్యానం చేద్దాం. దేవుడు మీకు కృపా సమాధానం సమృద్ధిగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.